ఎంజాయ్మెంట్స్ తప్ప పాత కాలంలో ఎట్లా ఉంది ఏంటి మన నాయకులు ఎవరు వాటి గురించి సరిగా తెలియకపోవచ్చు. ఎవరో ఒకళ్ళు ఇలా ధైర్యం చేసి ఈ విధంగా తీయడం వల్ల ఏంటంటే మన ఫ్యూచర్ కిడ్స్ కి మన వాళ్ళకి కూడా పాత కాలంలో మనకి స్వాతంత్రం కోసం ఎవరు ఏం చేశారు అనేది చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఇది ఆయన బయోపిక్ అన్నమాట. నిజంగా ఈ మూవీలో అయితే గనక కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ లొకేషన్స్ కానీ ఆ ఎండన కానీ సో అంత వాళ్ళు పడిన శ్రమ కానీ సో రియల్లీ ఇట్స్ సో గ్రేట్. నార్మల్ సినిమాలు ఎవరైనా చూస్తారండి, ఎందుకంటే ఏ టు చెడు ఉంటే మనుషులు అటువైపు ఎక్కువ మోల్డ్ అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, మంచి మూవీస్ కి, దేశభక్తికి సంబంధించిన మూవీస్ కి జనాలు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఈ రోజున వీఆర్ హ్యాపీ అంటే అలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలకు తెగించి చేసిన ఫలితాన్ని మనం ఇప్పుడు హ్యాపీగా ఆనందిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ చెగువీర చి అనే మూవీని ఖచ్చితంగా చూడండి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చూసిన తర్వాత మనలో కూడా ఒక మంచి అంటే ఏదైనా నెగటివ్ ఉంటే పోయి ఒక మంచి వైబ్స్ అనేవి వస్తాయి. సో ఖచ్చితంగా ఈ మూవీని అందరు చూసి ఆదరించండి. మంచి మెసేజ్ ఉంది అండ్ ఇట్స్ సో గుడ్ మూవీ. పోస్టర్ మీద పవన్ కళ్యాణ్ గారి బొమ్మ ఉన్నది మేడం, లోపల ఏమన్నా సీన్స్ ఉన్నాయా? సారీ అలా ఏం లేదండి, కాకపోతే మనందరికి తెలిసిందే కదా. సో పవన్ సార్ కూడా ఇట్లాగే ఈ విధంగా ఇన్స్పిరేషన్స్ తోటే పార్టీ విధంగా గానీ సో ఆ విధంగా అన్నమాట. దాని గురించి ఉంది, కానీ పవన్ సార్ అట్లా ఏం లేదు. బట్ అంతా చెగువీర బయో. పవన్ కళ్యాణ్ గారు చెగువీర గారి ఫ్యాన్, అందుకోసమే ఆయన ఫోటో వేశారు పోస్టర్ పైన. సార్ అలాగే మన తెలుగు వీరులు ఉన్నారు, ఇండియన్ వీరులు ఉన్నారు. అవును, కాకుండా చెగువీర గారి స్టోరీ తీసుకోవడానికి కారణం మన తెలుగు వీరులు సినిమాలు చాలా తీశారు కదా. అల్లూరు సీతారామరాజు సినిమా తీశారు కదా, సూపర్ స్టార్ కృష్ణ. చెగువీర అనే ఆయన గ్లోబల్ లీడర్. మనకు చాలా మంది గ్లోబల్ లీడర్స్ ఉన్నారు. మన ఏషియాలో తీసుకుంటే మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఆఫ్రికాలో తీసుకుంటే నెల్సన్ మండేలా ఉన్నారు, యూరోప్ లో తీసుకుంటే మదర్ తెరీసా. అలాగే ఈయన ఉత్తర అమెరికాకు చెందిన వ్యక్తి అన్నమాట. ఆయన ఉత్తర అమెరికాకు చెందిన వ్యక్తి చెగువీర. చాలా బాగుంది. ఆయన ప్రజల కోసం ఒక ఉద్యమాన్ని చేపట్టి ప్రజలకి చాలా స్వేచ్ఛ, స్వాతంత్రం అన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన దేశానికే కాదు, అర్జెంటీనాకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. 200 దేశాలు ఉన్నాయి మనకి ప్రపంచంలో, అందరికీ తెలుసు. సినిమా అయితే చాలా బాగుంది. అక్కడ కర్నూలు నల్లమల్ల ఫారెస్ట్ లో తీశారంట. కడప కుర్రాడు సభావత్ నాయక్. ఈ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో. 1.5 కోటి పెట్టి తీశారంట. మూవీ అయితే చాలా బాగుంది. చాలా ఇన్స్పైర్ అయ్యాం మేమంతా. చాలా బాగుందండి, నిజంగా టీం వర్క్ చాలా బాగా చేశారు. వాస్తవానికి ఏంటంటే చెగువీర అంటే ఇప్పటి వరకు బుక్కులలో చదవడం, యూట్యూబ్లలో చూడడం వరకే మాకు తెలుసు. కానీ ఫస్ట్ టైం చెగువీర ఎలా ఉంటాడు అనేది ఇండియన్ ఫిల్మ్ లో ఇది బెస్ట్. అంటే బాగా చేశారు. కొన్ని ప్లేస్లలో పవన్ కళ్యాణ్ గారు ఇమాజినేషన్ ఊహించుకోవచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ విత్ ఫ్యామిలీ తోటి వచ్చి చూడాల్సింది. చాలా బాగా చేశారు. ఒక ఊరు నుంచి వచ్చి ఒక డెబ్యూ హీరోగా చేశారు కదా, సో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ ఎలా అనిపించింది? అది గొప్ప విషయం. అసలు ఒక తోపుడు బండి పైన వ్యాపారం చేసుకుంటున్నారు డైరెక్టర్ గారు అని తెలిసింది. కానీ అక్కడి నుంచి వచ్చానే చాలా బాగా చేశాడు. అద్భుతంగా ఉంది మూవీ. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ చూసారు కదా చెగువేరాలో, సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ మూవీ చూస్తే పవన్ కళ్యాణ్ గారిని చాలా ప్లేస్లలో ఊహించుకోవచ్చు. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. చే మూవీ ఎలా ఉంది? చే మూవీ చాలా బాగుందండి. సో నేను ఫస్ట్ మూవీ చూడడానికి వచ్చినప్పుడు ఏదో పోస్టర్ చూసి, నాకు తెలియదు ఇప్పటివరకు, నేను చే జీవితం గురించి ఇప్పటివరకు నేను సెర్చ్ చేయలేదు, నేను చూడలేదు. కానీ నేను మొట్టమొదటిసారిగా సినిమా చూడడానికి వచ్చినప్పుడు మాత్రం చే యొక్క జీవిత చరిత్రని నాకు నిజంగా కళ్ళ ముందే జరిగినట్టుగా చూపించారు. చాలా అంటే చాలా బాగా చూపించారు చే యొక్క జీవితం గురించి. అతను ఎలా విప్లవం చేశాడు, అతని యొక్క జీవితం ఎలా కొనసాగింది, బొలివియాలో అతనికి వచ్చిన అడ్డంకాలు ఎలా అడ్డంకాలు వచ్చాయనేది చాలా అంటే చాలా బాగా చూపించారు ప్రతి సీన్స్. ఈ చే ట్రైలర్ చూసినప్పుడు డిసైడ్ అయ్యా మూవీ చూడాలని. ఇందులో చే గురించి బయోపిక్ చాలా బాగా తీశారు. లాస్ట్ లో ఒక చే బయోపిక్ లో ఒక పార్ట్ తీసుకొని ఒక విజువల్ గా చాలా బాగా చూపించారు. అందరూ దేని కనెక్ట్ అయ్యారో తెలీదు, కానీ నేను మాత్రం అందులో ఉండి ఒక సాంగ్ కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, సిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొన్ని సాంగ్స్ అంటే ఇష్టం, కానీ ఈ సాంగ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. చాలా బాగా తీశారు. అండ్ కొరియోగ్రఫీ వచ్చేసి ఆ సాంగ్ కి చేసిన కొరియోగ్రఫీ, డైరెక్షన్ సింపుల్ గా చాలా బాగుంది. ఒక నార్మల్ పర్సన్ కి సపోర్ట్ చేయడానికి ఈ మూవీ మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ మూవీ ఇంకా చాలా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా అయితే ఫెంటాస్టిక్ అన్న, చాలా బాగుంది సినిమా.
నేను ఒక్కడేం కాదు నా ఫ్రెండ్స్ కూడా తోలుకొని వచ్చిన మూవీస్ ఉన్నీకి. చాలా బాగుంది మూవీ. ఏం పవన్ కళ్యాణ్ సీన్స్ అయితే ఏం లేవు అన్న. పవర్ స్టార్ అయితే మా ఫ్యాన్, మా వీర అభిమాని నేనైతే ఆయనకి. ఈ చెగు మూవీ చెగువేరా ఎంత బాగుందంటే అన్న చెప్పలేము, మాటలు చెప్పలేము. అంత మూవీ ఫ్యామిలీ తోటి రావాలి, ఫ్రెండ్స్ తోటి రావాలి. చాలా అంటే చాలా బాగుంది. పక్కా 100 చూస్తుంది. పక్కా అంటే చాలా బాగుంది అన్న మూవీ. అస్సలు నాకు నచ్చిన అంటే ఫైట్ బాగుంది. అతను చెగువేరా తన ఫ్రెండ్స్ ని కాపాడుతాడు. అది చాలా ఫిదా అయిపోయిన దానికి. ఫ్రెండ్స్ తోడుంటాడు. అతను లవ్ మొత్తం ఫెంటాస్టిక్ ఉంది అన్న మూవీ అయితే. చాలా బాగుంది మూవీ. అంటే తెలుసు, ఇప్పుడు చూశాను కానీ నాకు ఇంత చెగువేరా అంటే అసలు తెలియదు అన్న. ఈ మూవీ చేత అతని ఫ్యాన్ అయిపోయినా అతను చూడంగానే.